నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కీర్తనలు 16:11. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, మనలో అనేక మంది సంతోషము కోసము ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు. విహారయాత్రలకు వెళ్ళేటువంటి వారు, పార్కులకు వెళ్ళేటువంటి వారు, సినిమాలకు వెళ్ళేటువంటి వారు మనలో అనేక మంది కనబడుతూ ఉంటారు. అయితే ఆ సంతోషము అక్కడ ఉన్నంతసేపే నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆదివార దినాన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరములో సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు. ఏ సంతోషము కోసం మనము పరిగెడుతూ ఉన్నాం? ఈ లోక సంతోషము నిన్ను పరలోక రాజ్యంలో చేర్చకపోవచ్చు. దేవుని సన్నిధానానికి వచ్చి నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఆయన నీకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించి దేవుని సంతోషాన్ని మనం పొందేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎవరైతే సంతోషాన్ని కోరుకోవడానికి నీ మందిరానికి వస్తూ ఉన్నారో వారందరికీ సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.